హాయ్ ఫ్రెండ్స్, ఎవరి అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ పేలండి. ఈ రోజుల్లో ఇప్పటికీ ఇంకా పేలు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారండి. పూర్వకాలం ఇంకా బాగా ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. దీనికి వేపాకుతో ఒక మంచి పరిష్కార మార్గాన్ని మీకు చూపించడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చూపించబోయే ఈ వీడియోని శ్రద్ధగా వినండి. మీ అందరి తలలో కూడా ఎంతో కొంత చుండ్రు, పేలు అనేవి సమస్యలు ఏడిపిస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. చుండ్రు అయితే బాగా అనమాట దురద వస్తుంది. పేలు అనేవి ఏంటంటే కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. కానీ ఆ కొంతమంది కూడా ఆ పేల సమస్యని ఎలా వదిలించుకోవాలా అని రకరకాల మార్గాలను వెతుకుతూ ఉంటారు ఫ్రెండ్స్. వాటిలో భాగంగానే ఈరోజు నాకు తెలిసిన ఒక చిట్కాని మీకు ఈ వీడియో ద్వారా చూపించడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ముందుగా తీసుకోవాల్సిన వేపాకుల వలన వేపాకులు చేదుగా ఉంటాయి, అది మీ అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. వేపాకుల్లో ఆ చేదు వలన మన తలలోని చుండ్రు, పేలు అలాంటివన్నీ కూడా నశించిపోతాయి ఫ్రెండ్స్. జుట్టు కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి కర్పూరం. ఈ కర్పూరం వాసనకి పేలు అనేవి చాలా త్వరగా క్లియర్ అయిపోతాయి అన్నమాట, పేలు చచ్చిపోతాయి. ఇంకొకటి పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. మన తలలో ఉన్న చుండ్రు, పేలు, ఇంకా రకరకాల ఏమన్నా దురదల తాలూకా ఉన్నాయన్నీ కూడా యాంటీబయాటిక్ పోగొడుతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి కోకోనట్ ఆయిల్ అందరికి తెలిసిందే. కొబ్బరి నూనె మనం తలకు పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. సో ఈ నాలుగింటితో మనము ఈరోజు ఒక ప్యాక్ తయారు చేసుకుని వేసుకుందాం. ఆ వేసుకుంటే కనుక పేలు చాలా త్వరగా మన తలలోంచి పోతాయి ఫ్రెండ్స్. ముందుగా వేపాకులను తీసుకుందాం. వేపాకులను శుభ్రంగా కడిగి ఒక చోట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే తలకు పెట్టుకునేదైనా మురికి ఉంటుంది కదా ఫ్రెండ్స్ వేపాకుల్లో, అందుకే శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి ఒక గుప్పిడాకులు తీసుకుని నెక్స్ట్ కర్పూరం కూడా ఒక 2, మీ తలను బట్టి ఫ్రెండ్స్, మీ తల ఎంత సైజు ఉంటే అంత. కొంచెం చిటికెడు పసుపు వేసుకుని 3 కలిపి బాగా రుబ్బాలి ఫ్రెండ్స్. మిక్సీలో అయితే మిక్సీలో వేసుకోవచ్చు, లేదు రోట్లో రుబ్బుకుంటామంటే రోట్లో కూడా దాన్ని పేస్ట్లా చేసుకోవచ్చు. దానికి కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేయాలన్నమాట. కోకోనట్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు తలలో ఆ వేపాకు పేస్ట్ అనేది ఏముందంటే ఈ కొబ్బరి నూనె వల్ల పట్టి ఉంచుద్ది అనమాట. ఆ చేదు అనేదాన్ని ఈ కోకోనట్ ఆయిల్ కొంచెం వేయడం వల్ల మన తల అప్పుడు దాకా బిరిసెక్కిపో ఉంటుంది కదా, సో ఇది కొంచెం మెత్తగా చేస్తుంది అనమాట మన తలని. వేపాకు రాయడం వల్ల ఏంటంటే మన తలలో ఉన్న చుండ్రు, పేలు అలాంటివన్నీ పోతాయి ఫ్రెండ్స్. అంతేకాదు మన జుట్టు కూడా త్వరగా తెల్లబడకుండా కాపాడుతూ ఉంటుంది. వేపాకు వలన చాలా లాభాలు. అండ్ కర్పూరం అనేది ఏంటంటే మనం పూజలకే ఉపయోగిస్తాం, కానీ కర్పూరం వలన కూడా చాలా లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కర్పూరం వాసనకి పేలు అనేవి చచ్చిపోతాయి ఫ్రెండ్స్. ఆ వాసన వాటికి పడదు. అందుకని వేపాకు, కర్పూరం, పసుపు, కోకోనట్ ఆయిల్ ఈ 4 మిక్స్ చేసి ఒక పేస్ట్లా చేసుకుని దాన్ని తలకు పట్టించి ఒక గంట మీకు వీలైనంత సేపు ఉంచుకుని తలస్నానం చేయండి ఫ్రెండ్స్. పేలు అనేవి చాలా ఫాస్ట్గా చనిపోతాయి. ఆ సమస్య నుంచి మీరు త్వరగా విముక్తి చెందుతారు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.